ఆదికాండము 3వ అధ్యాయం 9వ వచనములో దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటినను. దేవుడి వాక్యమును తన వినికిల్లో ఆలకించునుగాక. మనకందరికీ తెలిసిన విషయమే, దేవుడైన యెహోవా మొట్టమొదటిసారిగా ఆదామును సృజించాడు. తనకు సాటి అయినటువంటి సహాయముగా అవ్వను తనలో నుండి తీశాడు. దేవుడు సృజించినటువంటి మొట్టమొదటి మనుషులు ఆదాము, అవ్వ. వారి కొరకు ఏదోను తోట సిద్ధము చేసి అనేక వృక్ష ఫలాలను ఆయన అక్కడ ఉంచి ఉన్నాడు. వాటిలో మంచి చెడుల వృక్ష ఫలము తినవద్దు అని దేవుడు ఆజ్ఞయించాడు. కానీ అపవాది చేత శోధించబడి ఎప్పుడైతే ఆ ఫలము తిన్నారు, దేవుని ఎదుట పాపము చేశారు, దేవునికి ఆజ్ఞను మీరారు. ఆ తర్వాత దేవుడి ఎదుట వారు నిలవవలసిన ఒక రోజు వచ్చింది. ప్రతిరోజు దేవుడు వస్తున్నారు, మాట్లాడుతున్నాడు. ఆ దినము కూడా దేవుడు వస్తున్నాడు. దేవుని ఎదుట నిలవబడాలి, దేవుని ఎదుట కనబడాలి. అప్పుడు ఆదాము దేవుని ఎదుట కనబడడానికి భయపడుతున్నాడు. మనం గమనించినట్లయితే 10వ వచనంలో, అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటెను. దిగంబరిగా ఉన్నాను కనుక భయపడ్డాడు. అంతకుముందు దిగంబరిగా లేవా అంటే అంతకుముందు కూడా దిగంబరిగానే ఉన్నాము, కానీ మంచి చెడుల వివేచన నీకు తెలియలేదు. ఎప్పుడైతే ఫలము తిన్నావో మంచి చెడుల వివేచన వచ్చింది, దిగంబరని తెలుసుకున్నావు. దేవుని ఎదుట నిలువబడటానికి భయపడుతున్నాడు. ఎందుకో తెలుసా? అపవాది చేత శోధింపబడి పాపం చేశాడు కనుక. దేవుని ఎదుట నిలవబడాలి అంటే పాపము చేయకూడదు, యోగ్యముగా ఉండాలి, పరిశుద్ధముగా ఉండాలి, పవిత్రముగా ఉండాలి. దేవుని ఎదుట సిగ్గుపడనక్కరలేని, భయపడనక్కర్లేని పనివానిగా మనము ఉండాలి. అంటే మనలో ఏ విధమైనటువంటి దోషం ఉండకూడదు. మనలో ఉన్నటువంటి ప్రతి పాపమును, ప్రతి దోషమును ఆయన పరిశుద్ధ రక్తములో కడుగుకొని వాక్యానుసారమైనటువంటి యథార్థమైన మార్గంలో మనం నడిచినప్పుడు ఏమవుతుంది? దేవుని ఎదుట మనము సిగ్గుపడనక్కర్లేని వారముగా ఉంటాము.